ఈ ఏప్రిల్ మాసంలో ఈ మిథున రాశి వారికి ప్రారంభంలో 3-4 రోజులు ఏమాత్రం బాలేదండి. అనవసర చికాకులు, స్వయంకృత అపరాధాలు, తల్లిదండ్రులతో సఖ్య లేకపోవడం, అలాగే విద్యా సంబంధ విషయాలు అనుకూల ఇబ్బందులు ఏర్పడడం, అలాగే కొంతమంది లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది, లేదా లంచాలు మిమ్మకి ఇప్పించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అనుకుని ఉంటుంది. బట్ ఏదేమైనా మొదటి 3 రోజులు, ఈ ఏప్రిల్ మాసంలో మొదటి 3 రోజులు 4 రోజులు తప్ప తర్వాత నుంచి అంటే 5వ రోజు కానీ 4వ రోజు నుంచి కానీ మాసాంతం వరకు మీకు చాలా మంచి శుభయోగాలు, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా సార్జనిస్టుల వారికి కానీ సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఉద్యోగపరంగా వృత్తిపరంగా కుటుంబపరమైనటువంటి క్షేమయోగాలు, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ పరంగా ప్రశాంతంగా ఉంటుంది, రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అలాగే మనకి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు కూడా మంచి లాభాన్ని కలిగిస్తాయి. ఆనందయోగం బాగా ఉంటుంది. రైతులకి మంచి బ్రహ్మాండ పంట లాభం, మిర్చి, టొమాటో, తర్వాత మీకు కందులు, నల్ల నువ్వులు, అలాగే క్యాప్సికమ్ లాంటివి, మిర్చి లాంటివి బాగా పండే అవకాశం, రైతులకు కూడా మంచి యోగాలు బలం కనబడుతున్నాయి. తగు మీరు అనుకున్నది సాధించేటువంటి శుభగడి చెప్పవచ్చు. ఈ మాసం మీకు చాలా అనుకున్నది. మొదటి 3 రోజులు 4 రోజులు మాత్రం బాగాలేదంటే ఏం చేయాలి మనం? తప్పనిసరిగా మీరు పెసర్లు, శనగలు దానం చేసుకోవడం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రీతిగా నేతితో దీపం పెట్టడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ విషయాన్ని గమనించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.